గురువుగారు, ఈ మధ్యకాలంలో మనం దసరా రోజున రావణాసురుని అందరూ దహనం చేయడం మొదలుపెట్టింది. పూర్వం రోజుల్లో కొన్ని ఏరియాల్లోనే అది జరిగేది. ఓకే. దానికి పోటీగా రావణాసురుడి యొక్క వారసులు మనకి ఢిల్లీకి అతి దగ్గరలోనే అదే దసరా రోజున మన రాముడిని దహనం చేయటం కూడా జరిగింది. అసలేంది ఈ భిన్న కోణాలేంది? భిన్న కోణాలంటే ఇప్పుడు ఏవీ లేవండి. ఇప్పుడు హీరో గారి కంటే విలన్లకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ఓకే. అతను చేసినటువంటి నీతి ఈ విషయాల వ్యవస్థలో ఉండడం లేదు ఎక్కడా కూడా. ఓకే. దీన్ని మనం కాంట్రవర్సీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఇప్పుడు రాక్షసుల వ్యవస్థానికి వద్దాం, రావణాసుడి దగ్గరికి వద్దాం. ప్రపంచంలో కానీ లేకపోతే మీరు ఏ యుగంలో చూసినా సరే ఈశ్వరుణ్ణి రావయ్య ఈశ్వర అనే పిలుగ్గా వచ్చేటువంటి వ్యక్తి ఎవరున్నారు? రావణాసురుడు తప్ప. రావణాసురుడు కానీ గొప్ప శివభక్తుడు ఎవరైనా ఉన్నారా? లేరు. లేరుగా. అంటే అతను ఎంతలా ఆరాధించి ఉంటాడు, శివుడే అతనికి లొంగిపోయాడు అంటే ఇతని భక్తి ఎంత గొప్పది. అతని రాజ్యాన్ని అతను ఎలా రాక్షసుడే అతని రాజ్యాన్ని అతను ఎలా పరిపాలించుకున్నాడు. ఇప్పుడు మీకు వ్యవస్థ విషయంగా చెప్పాలి అంటే ఆవులు ఉన్నాయనుకోండి, ఆవుల మందలో అన్నీ ఆవులు ఉంటాయి, గేదెల మందలో గేదెలన్నీ ఉంటాయి. గేదె తెల్లగా పాలిస్తుంది, ఆవు తెల్లగానే పాలిస్తుంది. మనం గేదె పాలు తాగుతాం, ఆవు పాలు తాగుతాం. కానీ గేదె పాలు కంటే ఆవు పాలకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకని? మనలో ఉన్నటువంటి రోగాల్ని నివృత్తి చేసేటువంటి ఔషధ గుణాలు ఆవు పాలలో ఎక్కువ ఉంటాయి, గేదె పాలలో అవి ఉండవు. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, చెడు ఎక్కువ ఉంటుంది. ఇది రావణాసురుడి కుటుంబం. అయినా కానీ వాళ్ళ తల్లి పిల్లకి వాళ్ళు గొప్పే కదా. రావణాసురుని రాజ్యం సుందరాకాండలో మీరు వింటే రావణాసురుడి యొక్క రాజ్యాన్ని చూసి హనుమంతుడు నివ్వెరపోయాడు. అంత బంగారు ప్రాకారాలతో ఉంటాయి. అతని ధర్మం కింద అతను ఏంటి, రావణాసురుడు కూర్చుని ఎవయ్యా బ్రహ్మ ఏంటి సంగతి అంటే పలానా జరుగుతుందని చెప్తాడు. ఇంద్రుడు వచ్చి పంచాంగం చదువుతాడు. ఈశ్వరుడు అనుగ్రహం కలిగిన వాడు కాబట్టి రావణ బ్రహ్మ అంటారు. ఈశ్వరుడు అనుగ్రహం కలిగిన వాడు కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది, కొంచెం ఎండ తక్కువయ్యా అంటే సూర్యుడు తగ్గుతాడు. వాయు గాలి సరిగ్గా రావట్లేదు అంటే గాలి అతనికి కావలసిన విధంగా, అంటే మనం ఏసీ మూడ్లో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే అంత గొప్పవాడు. మరి వాళ్ళ వంశం వాళ్ళకి గొప్ప కదా. దావూద్ ఇబ్రహీము వాళ్ళ కుటుంబానికి న్యాయమే చేశాడు, వీరప్పను కొంతమందికి న్యాయమే చేశాడు. అతను చెడ్డవాడే అని మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో అతను గొప్పవాడు. రావణాసురుడు వాళ్ళకు గొప్ప, మనకి రాముడు గొప్ప. మీరు మీ విధానాన్ని చూపించుకున్నారు, అతని విధానాన్ని ఇచ్చుకున్నారు. అదే మన హిందూ దేశంలోనే ఇది జరగటం. మన హిందూ దేశం అనేవి లేదు సార్. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చింది గవర్నమెంట్. దీంతో వాళ్ళు అలా చేసుకున్నారు. కానీ అది తప్పు, ఉప్పని నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే ఈ మధ్యకాలంలో నెగిటివ్కు ఉన్నంత ప్రాధాన్యత పాజిటివ్నెస్కి లేదు. మంచి చెప్పండి మీరు, ఎవ్వరు వినరు. చెడు చెప్పండి, అందరూ వింటారు. ఇక్కడ వాళ్ళు రావణ్ణి దహనం చేయడం అనేటువంటిది అత్యంత క్రూరమైనది. ఎందుకంటే అక్కడ అతను దారి చూపించాడు. రాముడు ఏకపత్ని వ్రతం చెప్పాను. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఎన్ని వ్రతాలు చేస్తుంది తెలుసా? కాత్యాయని వ్రతం చేస్తుంది వివాహం కోసం. పెళ్ళయిన తర్వాత 6 ఫలాలు నోమంటుంది, 16 ఫలాలు నోమంటుంది, సంతానం కోసం నోమంటుంది, సౌభాగ్యం కోసం కుంకుమార్చన ఉంటుంది, వరలక్ష్మి వ్రతం ఉంటుంది, ఇన్ని పూజలు చేస్తుంది. మరి మగవాడికి ఏం వ్రతం ఉంది? ఏకపత్ని వ్రతం ఉంది మగవాడికి. అదే రాముడు ఆడవాళ్ళు ఇన్ని వ్రతాలు చేస్తున్నారు, మగవాడు చేసే వ్రతం ఏదయ్యా అంటే ఏకపత్ని వ్రతం. అదే రాముడు చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఒకే భార్యతో సంగమిస్తూ భార్యకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వెళ్ళవయ్య. ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఏకపత్ని వ్రతం ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? అన్నీ ఇప్పుడు ఫోన్లు తీస్తే అన్నీ ఒకళ్ళ కంచంలో ఇంకోళ్ళు తినడం ఇవే సరిపోతున్నాయిగా. కాబట్టి ఇక్కడ రాముడు తత్వాన్ని వదిలేశారు. ఇక్కడ ఈయన తత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ రావణాసురుడు గొప్పడు వాడు చేశాడు. కానీ ముమ్మాటికే తప్పు, వాళ్ళ కోణంలో ఆలోచించండి, అది కూడా కరెక్టే. గురుదేవా, ఈరోజు ఈ మధ్య కాలంలో బాగా ఒక ట్రెండీ అనాలా లేకపోతే విధి వైపరీత్యం అనాలా తెలియట్లా, ఒక ఇంటికి వెళ్ళి ఒకళ్ళ కంచంలో తినడం పెద్ద ఇదైతుంది. అది కూడా ఒక సభ్య సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి. దీన్ని ఆ భర్త వేరే కోణంలో సమాజానికి చెప్పడం జరుగుతుంది. అసలు ఒక కంచంలో మనం ఎందుకు తినాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? మన పూర్వీకుల దగ్గర నుంచి ఇది వరకుట్లో అరిటాకులు ఉండేవి. ప్రతి ఒక్కళ్ళ ఇల్లుల్లో కూడా 200 గజాలు 300 గజాలు పెద్ద పెద్ద ఇల్లులు ఉండి వెనక బావి ఉండి బావి దగ్గర ఒక అరటి చెట్లు ఉండేవి, ఒక మామిడి చెట్టు ఉండేది, ఒక వేప చెట్టు ఉండేది. ఇది వరకు రోజుల్లో ఏంటంటే పొల్యూషన్స్ లేవు, బిల్డింగ్లు లేవు,
మనందరం చక్కగా కూర్చుని ఆ యొక్క అరిటాకులు తెచ్చుకుని చక్కగా నీట్గా వేసుకుని భోజనం చేసి ఆ ఆకులు బయటపడేస్తే ఆవులు తినేసి శుభ్రం నీట్గా ఉండేవి. అవును. రాను తరంలో ఏంటంటే శరీరంలోకి ఈ ఆరోగ్య సమస్య ఇబ్బంది అవుతుందని కంచు పళ్ళాలు తయారు చేశారు. అవును. ఫస్ట్ కంచు తినడం వల్ల గొంతంతా కూడా శుద్ధి అవుతుందని కంచు పళ్ళాలు వాడేవారు. అవి చాలా బరువుగా ఉండేవి. ఇంట్లో చిన్నపిల్లలు ఆ కంచు పళ్ళాలను పట్టుకుంటే కింద పడినప్పుడు వాడి కాలు మీద పడిపోతుందేమో అని చెప్పి తండ్రి మాత్రమే, అంటే ఆ పళ్ళాన్ని మోయగలిగే స్తోమత ఆ స్టామినా మగవాడికి ఉంటుంది కాబట్టి తండ్రి ఆ కంచు పళ్ళాల్లో తినేవాడు. పిల్లలకి చిన్న చిన్న ప్లేట్లలో పెట్టేవారు. ఆ తర్వాత రాను ఏమేంటంటే మనకు ఒక సింబల్ అండి, ఇది నా కంచం, నేనే తినాలి అంటే ఇంటి యజమానికి ఇచ్చేటువంటి ఒక గౌరవం. పైగా అతనేను ఇప్పుడు మనకు అప్పటి నుంచే నేర్పారు మనది అంటే ఏంటంటే అది ఎంగిల్ అవుతుంది, దాంట్లో ఒకరు తినకూడదు, రేపన్న రోజు రోగాలు ఎలా ఉంటాయో ఇలాగా మనకంటూ ఒకటి పెట్టారు. దాన్ని ఇప్పుడు పాశ్చాత్యకంలో ఏమైంది, మండి అని పెట్టారు. అంటే ఒక పెద్ద పల్లి ఇస్తాడు వాడు, అందులోనే తినాలి, నా ఇంగిలి అందులో ఉంటుంది, నీ ఇంగిలి అందులోనే ఉంటుంది. అలా కాకుండా మనకంటూ ఒక సపరేట్గా అంశాలు పెట్టడం అనేది జరిగింది. దీనికి నేనేమంటాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అసలు ఓయో రూమ్లకి పర్మిషన్ ఇవ్వడం తప్పు. అవును. కానీ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అవును. ఇంకొకటి ఏమిటి, నువ్వు ఒక హాస్టల్ రన్ చేస్తున్నప్పుడు బాయ్స్ హాస్టల్ ఎంత దూరంలో ఉండాలి అనేది కూడా నిర్ణయించుకోవాలి. కానీ ఎక్కడ ఉన్నాయి. ఇంకొకటి లివింగ్ టుగెదర్గా చేయొచ్చు, తప్పేం లేదని డైరెక్ట్ హైకోర్టులో చెప్తాం. మీరు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు లా సెక్షన్లో చదివి మీరు సమాజానికి ఏమి ఆర్డర్లు వేస్తున్నారు, అది కరెక్టా కాదా? ఒక 18 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీరు నిర్ణయం కరెక్ట్గా తీసేసుకుంటే తల్లిదండ్రులు 18 ఏళ్ళు పెంచివి ఎందుకు? నీకంటూ ఒక విలువ, నా బట్టలు, నా కుటుంబం, మా పిల్లలు అని ఎందుకు వచ్చింది అంటే అది మన తర్వాత నుంచి వచ్చినటువంటి వ్యవస్థలు. మన యొక్క పేరు నిలబెట్టడానికి తల్లిదండ్రులు కేవలం బిడ్డలనే కంటారండి, రాతను ఈశ్వరుడు రాస్తాడు. మనం చాలామంది ఏమంటారంటే పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళమండి, బంగారం పట్టుకెళ్తాం, కార్లు పట్టుకెళ్తాం, ఏం పట్టుకెళ్ళాం, ఎందుకు ఎంజాయ్ చేద్దాం అంటాడు. పట్టుకెళ్తాం పోయేటప్పుడు పేరు, పలానా వాడు మంచోడు, ఆయన ఉండుంటే నా కష్టం తీర్చేవాడు, ఆ పేరు పట్టుకెళ్తావుగా. పట్టుకెళ్ళకండి ఏమున్నాను, పేరు పట్టుకెళ్తున్నావు ఇక్కడ నుంచి, అజ్జి బాబాడు బతుకుంటేనా మనం చంపేసేవాడ్రా బాబు అంటాం. అంటే చెడ్డ పేరు పట్టుకెళ్ళావుగా. అయ్యో మీ తాతగారు ట్యాంక్ కట్టించారు కాబట్టి ఈరోజు నీళ్ళు తాగుతున్నావా, వైఎస్ఆర్ గారు ఉన్నారా, ఆరోగ్య బీమా అంటున్నారా, మరి ఆయన కాలం చేశారా, మరి ఆయన మంచి చెప్పుకుంటున్నామా, పట్టుకెళ్ళాడా, ఆయన పేరు పట్టుకెళ్ళాడా, ఈ రోజుకి పేరుంది. అవునా, పేరు అనేది నిలబడుతుంది. మనమేమో మనకంటూ ఒక వ్యవస్థ పెట్టి ఒక వ్యవధానం పెట్టారు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి 10 మందికి చెప్పేటువంటి వ్యక్తి అలా వెళ్ళి కంచంలో తినడం, ఇలా వండి తినడం అనేటువంటిది ఖచ్చితమైనది తప్పు. కానీ హైకోర్టులే మీరు లివింగ్ టుగెదర్ చెయ్యండి, భార్యాభర్తలతో కాకుండా మీకు నచ్చినట్టు ఉండొచ్చు, ఓయో రూములకి పర్మిషన్లు ఇస్తాము అని పెద్దవాళ్ళే చెప్పినప్పుడు ఆయన చేయడంలో తప్పేం లేదని నాకు అనిపించింది. ఒక ఉన్నత స్థానంలో 10 మందికి మనం చెప్పేటప్పుడు దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు కూడా, ఈరోజు మీరు పక్కింటి ఏలి కంచంలో ఒక కథ ఉందండి. ఏమిటంటే ఒక రాజుగారు వెళ్తున్నాడు, గిరిజన యువతను చూశాడు. చూసిన తర్వాత రాజుకి వ్యామోహం కలిగింది. రాజు అన్నాడు, నేను నీతో సంమోహం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఒక 2 నిమిషాలు ఉండు అని చెప్పింది. వాళ్ళ భర్త భోజనం చేస్తున్నాడు. ఆయన భోజనం చేస్తున్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన రమ్మంది, ఆ ఎంగిలాకులో అన్నం పెట్టింది, అన్నం తినండి. నేనేంటంటే ఎంగిలాకులు అన్నాడు. మరి నువ్వు నన్ను అడిగావు కదా, నువ్వు ఎంగిలి కూడికి ఆశపడుతున్నావు, ఆ ఎంగిలాకులు అన్నం తిను, అప్పుడు నన్ను సంమోగిద్ది కానీ. రాజు సిగ్గేసి తల ఉంచుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పక్కవాడి కంచంలో మనం ప్లేట్లెట్టుకు భోజనం చేసామంటే అది శుభ్రం చేశాను, టిష్యూ పెట్టి తుడిచానంటే కాదు, దానికి ఒక విధానం. అంటే మనల్ని 10 మంది మనం ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత మనం చెప్పేటట్టుగా ఉండాలి తప్ప మనం ఆచరించకూడదు. ఈరోజు మన కంచం ఒకటి ఉంది, మన కంచం గోడుగా అవుద్ది.